అదే టిఫిన్ తినేసి వచ్చేయండి మా సాక్షి పాపని రేఖమ్మని అందరినీ అడిగినట్టు చెప్పండి. హ్యాపీ శివరాత్రి, బాగా చేసుకోండి. అమ్మ చేస్తాను. అదే కాలు తొక్కేది. శివరాత్రి సెలబ్రేషన్ ఈ రోజే అడ్వాన్స్డ్. మిమ్మల్ని చూడలే నేను. అందరికి ఫ్రెండ్స్ చెప్పండి. టిఫిన్ తింటారు లోపల. ఈరోజు పెరుగన్నం తింటారు. పెరుగన్నానికి రేటింగ్ ఇచ్చారంట వాళ్ళు. నిమ్మకాయ ఊరగాయ అంటే పెరుగన్నం అంటే నేను చూపిస్తాను ఇప్పుడు పెరుగన్నం ఏ విధంగా చేసామనేది కాదు ఏ విధంగా ఉంది అని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. లోపల ఉండే అందరికి తీసుకొచ్చేద్దాం పదదా. లోపల ఉండే వాళ్ళు తీసుకొచ్చేద్దాం. చూడు వీడియోలో మిస్ అయిపోతుంది నువ్వు. పర్వాలేదా? ఓకే వీడియో తీస్తాను. నమస్తే గుజ్జిగూడెం ఫ్రై ఇంకా రెడీ కాలేదా? టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావు? పెరుగన్నం అని చెప్పండి. నమస్తే పెరుగన్నం సూపర్. దండిగా అక్కడంతా ఉందమ్మా, ఎక్కడ చూసినావు అక్కడక్కడ ఉన్నాయి మన తోటలో. చాలా బాగుంటుంది తోట. అది రోజా చెట్టుని అడ్డంగా ఉంటే రోజా చెట్టుని డెవలప్ కాకుండా అడ్డంగా ఉంటే దాన్ని రోజు కోసేసాను అనమాట, పీకేసాను. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే అందరూ చెప్పారు కదా పెరుగన్నం అన్నట్లుగా టిఫిన్ ఇదిగోండి. పొద్దున్నే ఈ విధంగా పెరుగన్నం చేసుకున్నాం. నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఏమి రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఏదైతే వాళ్ళు చెప్పారు కదా ఏమంటే 7 స్టార్స్ అంట. దీనికి మార్కులు వేయండి వాళ్ళు. అంత బాగుంటుంది. చాలా చాలా అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోని పాలు కాబట్టి ఇంట్లోనే మనము పాలు మజ్జిగ నెయ్యి అన్నీ చేసుకుంటాం కాబట్టి ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేదో మాటకు చెప్పేదో వీడియో కోసం కాదు, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. తిని చూసి చెప్తా. సూపర్గా ఉందండి.